హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మేజర్స్ ఐఏఎస్ అకాడమీ. మనకి గ్రూప్ 2 ఎగ్జామ్లో ముఖ్యంగా ఇటు ఆంధ్రప్రదేశ్ వారికి అయితే గనక పేపర్ 1లోను, అలాగే తెలంగాణ అభ్యర్థులకైతే గనక పేపర్ 2లోను, ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకైతే 30 మార్కులకి, తెలంగాణ అభ్యర్థులకైతే పేపర్ 2లో 50 మార్కులకి, పేపర్ 1లో 15 మార్కులకి మనకి భారతీయ సమాజము, సోషల్ ఎక్స్క్లూజన్ అనేటువంటి టాపిక్స్ మనకు ఉన్నాయండి. ఈ ఇండియన్ సొసైటీ అనేటువంటి టాపిక్కి లాస్ట్ టైం క్వశ్చన్ పేపర్ కనుక మీరు చూసినట్లయితే చాలా వరకు అప్డేట్స్ అనేటువంటివి ఇచ్చారు. ఈ అప్డేట్స్ అనేటువంటివి తెలుసుకోవడం చాలా అవసరము. అలాగే వీటికి సంబంధించినటువంటి అప్డేట్స్, భారతీయ సమాజానికి చెందినటువంటి అప్డేట్స్ నేను రెగ్యులర్గా ఏ అప్డేట్ ఉన్నా సరే నేను రెగ్యులర్గా వీడియో అనేటువంటి చేస్తాను. అలాగే ఇటు తెలంగాణ అభ్యర్థులు, అటు ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు, సోషియాలజీకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరూ కూడా మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు చేరుతుంది. సో ఇందులో భాగంగా మనకి రీసెంట్గా మనకి ఒక అప్డేట్ వచ్చిందండి. కామన్ సివిల్ కోడ్, యూనిఫామ్ సివిల్ కోడ్ యూసిసి ఉమ్మడి పౌర స్మృతి గురించి ఒక అప్డేట్ వచ్చిందండి. ఉమ్మడి పౌర స్మృతికి సంబంధించి అనేక డిబేట్స్ అనేటువంటివి నడుస్తున్నాయి. కారణం ఏంటంటే ఎవ్రీ రిలీజియన్ ఈజ్ హ్యావింగ్ దేర్ ఓన్ పర్సనల్ లాస్. వాళ్ళకి వాళ్ళ యొక్క వ్యక్తిగత చట్టాలు అనేటువంటివి ఆ రిలీజియన్కి సంబంధించి ఉన్నాయండి. అయితే దీనికి సంబంధించి ఇటీవల అస్సాం గవర్నమెంట్ ఏం చేసిందంటే నిన్న అనగా మనకి 27 మే 2026 అసెంబ్లీలో యూసిసి చట్టాన్ని దీనికి సంబంధించినటువంటి బిల్లును అంగీకరించడం జరిగిందండి. ఈ ఉమ్మడి పౌర స్మృతిలో దేని గురించి ఉంటుందంటే వివాహము, విడాకులు, వారసత్వము, సహజీవన సంబంధాలకు సంబంధించినటువంటి అంశాలు దీని గురించి ఉంటాయి. అంటే మతంతో సంబంధం లేకుండా అన్ని మతాల వారికి వివాహం అనేటువంటిది కామన్గా ఉంటుంది. మీకు తెలుసు బహుభార్యత్వం అమల్లో ఉన్నటువంటి మతం ఏది? పాలిజినీ అంటారు. పాలిజినీ అమల్లో ఉన్నటువంటి మతం ఏది అంటే మనం చెప్తాం బహుభార్యత్వం అమల్లో ఉన్నటువంటిది ఇస్లాం మతం అని చెప్పేసి చెప్తాం. సో ముస్లింల్లో 4 వివాహాల వరకు చేసుకోవచ్చు అనేటువంటి రూల్ ఏదైతే ఉందో ఆ రూల్ అనేటువంటిది కొంచెం యూసిసికి అడ్డంకిగా నిలుస్తుంది. కాబట్టి భారతీయులంతా ఒక్కటే, భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళు వన్ నేషన్ వన్ లా అనేటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి వివాహానికి సంబంధించినటువంటి అంశాలు, విడాకులకు సంబంధించినటువంటి అంశాలు మీకు తెలుసు. ట్రిపుల్ తలాక్ అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ట్రిపుల్ తలాక్ అనేటువంటిది చెల్లదు అని గతంలో కూడా మనకి సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. ట్రిపుల్ తలాక్ కేసు కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సో అలాగే వారసత్వానికి సంబంధించి, ముఖ్యంగా సహజీవన సంబంధాలకు సంబంధించి స్టేయింగ్ ఇన్ రిలేషన్స్ అనేటువంటి బాగా పెరుగుతున్నాయి. వీటన్నిటికీ సంబంధించి మతంతో సంబంధం లేకుండా అందరికీ ఒకే చట్టాన్ని అప్లై చేయాలి అనేటువంటిది ఈ యొక్క యూసిసి యొక్క ప్రధానమైనటువంటి స్ఫూర్తి. ఆ స్ఫూర్తిని ఇక్కడ యూసిసి బిల్లుని మనకి అస్సాం గవర్నమెంట్ రీసెంట్గా అంగీకరించిందండి. అయితే అస్సాం గవర్నమెంట్ క్వశ్చన్ ఇలా కూడా రావచ్చు, అస్సాం గవర్నమెంట్ కన్నా ఇంతకు ముందు అంగీకరించినటువంటి రాష్ట్రాలు ఏమన్నా ఉన్నాయా అంటే ఇది ఉత్తరాఖండ్లోనో గుజరాత్లోనో కూడా ఇది జరగడం జరిగింది. అయితే అన్ఫార్చునేట్లీ అనండి, ఫార్చునేట్లీ అనండి, ఇన్సిడెంట్లీ, కోఇన్సిడెంట్లీ అనండి, ఏదైనా అనండి, ఈ 3 రాష్ట్రాల్లోనూ కూడా బీజేపీ గవర్నమెంటే అక్కడ ఉండడం వలన విమర్శలకు తావిస్తుంది. కానీ ఇక్కడ రాజకీయ పార్టీలు అనేటువంటి చూడకండి, చట్టంలో ఉన్నటువంటి స్ఫూర్తిని అర్థం చేసుకోండి. కాబట్టి ఇక్కడ ఉత్తరాఖండ్ అంటే మనకి యూసిసిని అంగీకరించినటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఏదంటే ఉత్తరాఖండ్ అని వస్తుంది. అలాగే గుజరాత్ రెండో రాష్ట్రం, యూసిసిని యాక్సెప్ట్ చేసినటువంటి 3వ రాష్ట్రం ఏది అంటే అస్సాంగా మనం చెప్తామండి. నెక్స్ట్ మరొక పాయింట్ దీనికి సంబంధించింది మీకు క్వశ్చన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అసలు ఈ బిల్లులో ఏముంది? ఈ బిల్లులో ఏముంది అంటే బహుభార్యత్వం గురించి రాసి ఉందండి. ఈ బిల్లు ఏముంది అంటే బహుభార్యత్వం గురించి రాసి ఉందండి. బహుభార్యత్వము, వివాహము, ఏక వివాహం, ఇదైతే ఏక వివాహం అండి. ఏక వివాహం కాకుండా మనకి బహు వివాహము అనేటువంటిది కనుక చూసినట్లయితే ఈ బహు వివాహాలు అనేటువంటివి మనకి కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇస్లాం మతంలో 4 వివాహాల వరకు చేసుకోవచ్చు అని చెప్పి ముస్లిం పర్సనల్ లాలో కూడా పేర్కొనడం జరిగింది. కానీ అది కామన్ సివిల్ కోడ్కి లేదా యూనిఫామ్ సివిల్ కోడ్కి అది అడ్డంకిగా నిలుస్తుంది. కాబట్టి బహుభార్యత్వాన్ని నిషేధిస్తుంది. అలాగే ఈ చట్టం ఏమంటుందంటే సహజీవన సంబంధాలు ఏదైతే ఉన్నాయో, స్టేయింగ్ ఇన్ రిలేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలి.
బహుభార్యత్వం అనేటువంటి నిషేధాన్ని ఉల్లంఘించిన, లేదా ఈ యొక్క సహజీవనాన్ని రిజిస్టర్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఉల్లంఘించిన వాళ్ళకి జైలు శిక్ష విధించడం జరుగుతుంది. బహుభార్యత్వాన్ని కొనసాగిస్తే గనక 7 ఏళ్ళు 7 సంవత్సరాలు, అలాగే సహజీవన సంబంధాన్ని గనక రిజిస్టర్ చేసుకోకపోతే వాళ్ళకి 3 నెలలు జైలు శిక్ష అనేటువంటిది అమల్లోకి వస్తుందండి, వాళ్ళకి వర్తింపజేస్తారు. ఇవన్నీ కూడా ఎగ్జామ్లో వచ్చేటువంటి బిట్లు. భారతీయ సమాజంలో లేటెస్ట్ అప్డేట్స్, కరెంట్ సోషియాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అండి. అలాగే మరి ఈ చట్టం ఎవరికి వర్తించదు అనేటువంటిది కూడా ఒక ముఖ్యమైనటువంటి ప్రశ్న. ఎవరికి వర్తించదు అనేటువంటిది మీరు చూసుకున్నట్లయితే, అక్కడ ఇతర రాష్ట్రాల వారు ఎవరైనా సరే జీవిస్తున్నట్లయితే, ఆ రాష్ట్ర వాస్తవ్యులు కాకుండా, అంటే తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు ఎవరైనా సరే అస్సాంలో నివసిస్తున్నా, వేరే రాష్ట్రానికి సంబంధించినటువంటి వాళ్ళు నివసిస్తున్నా, ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి వారు నివసిస్తున్నా, వాళ్ళకి ఈ చట్టం వర్తించదు. అలాగే మీకు తెలుసు షెడ్యూల్ 5 అండ్ షెడ్యూల్ 6 నార్త్ ఈస్ట్ లో ఉన్నటువంటి షెడ్యూల్ 6 ఏరియాస్ ఏదైతే ఉన్నాయో ఆ ఏరియాలో గిరిజనుల పాలన అనేటువంటిది ఉంటుంది. ఆ గిరిజన పాలనలోకి యూసీసీ చట్టం అనేటువంటిది వర్తించదు. కారణం ఏంటంటే గిరిజనులకు ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంటుంది. వాళ్ళ విషయాల్లో, వాళ్ళ సంస్కృతి విషయంలో జోక్యం చేసుకోవద్దు. అయితే ఇక్కడ అస్సాంలో ఉన్నటువంటి గిరిజనులు ఏంటంటే బహుభార్యత్వాన్ని ఎప్పటి నుంచో మానివేశారు. సహజీవన సంబంధాలను కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయడం లేదు ప్రస్తుతం. కాబట్టి ఈ బిల్లు వాళ్ళకి అవసరం లేదు, వాళ్ళకి వర్తించదు అని చెప్పి ముఖ్యమంత్రి హేమంత్ బిస్వాస్ దీన్ని ప్రకటించడం అనేటువంటిది జరిగిందండి. కాబట్టి యూనిఫామ్ సివిల్ కోడ్ గురించి మీకు ఎగ్జామ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రీసెంట్గా యాక్సెప్ట్ చేసినటువంటి రాష్ట్రం అస్సాం, మొట్టమొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్, తర్వాత గుజరాత్, అండ్ 3వ రాష్ట్రం ఏది అంటే అస్సాంగా చెప్పుకుంటాం. ఇందులో ఉన్నటువంటి అంశాలు బహుభార్యత్వం గురించి, వారసత్వం గురించి, వీటి గురించి ఉన్నది. ముఖ్యంగా బహుభార్యత్వాన్ని నిషేధిస్తుంది. దానితో పాటు అక్కడ సహజీవన సంబంధాలు ఏదైతే ఉందో దాన్ని చట్టబద్ధం చేయడం కోసం రిజిస్ట్రేషన్ అనేటువంటి తప్పనిసరి అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఈ చట్టం ఉల్లంఘించినటువంటి వాళ్ళకి జైలు శిక్ష కూడా విధించడం జరుగుతుంది. ఇది ముఖ్యమైనటువంటి అంశాలు. ఇలాగే సోషియాలజీకి సంబంధించినటువంటి అప్డేట్స్ నేను చేస్తూ ఉంటాను. అలాగే భారతీయ సమాజానికి సంబంధించి మనవి ఆన్లైన్ క్లాసెస్ అనేటువంటివి ఉన్నాయి. ఎవరైనా సరే మీరు 30కి అత్యధికంగా మార్కులు సంపాదించాలి ప్రిలిమినరీలో అంటే గనక మన యొక్క మేజర్స్ ఐఏఎస్ అకాడమీలో ఉన్నటువంటి కోర్స్ మీరు తీసుకోండి. కేవలం 2000 రూపాయలకు మాత్రమే, 1999 రూపాయలకు మాత్రమే ఈ కోర్సును అందచేయడం జరుగుతుంది. అలాగే మార్కెట్లో మేజర్స్ పబ్లికేషన్లో ఉన్నటువంటి పుస్తకం ఏదైతే ఉందో అది చాలా అత్యధికంగా మార్కులు వచ్చినటువంటి, గతంలో సోషియాలజీ నుంచి పుస్తకాల నుంచి తక్కువ మార్కులు వచ్చినాయి, కరెంట్ అఫైర్ నుంచి, కరెంట్ అప్డేట్స్ నుంచి ఎక్కువగా ప్రశ్నలు వచ్చినాయి. కానీ ఆ బుక్ నుంచి వచ్చినటువంటి ప్రశ్నలో అత్యధికంగా వచ్చినటువంటి పుస్తకం ఏది, అత్యధికంగా మార్కులు వచ్చినటువంటి పుస్తకం ఏది అంటే మేజర్స్ పబ్లికేషన్లో ఉన్నటువంటి పుస్తకం అండి. కాబట్టి ఆ బుక్ను మీరు తీసుకోండి. అలాగే దీనికి సంబంధించినటువంటి మరిన్ని వివరాలు కావాలి అంటే ఇక్కడ వీడియో కింద ఉన్నటువంటి మెసేజ్లో కామెంట్స్ సెక్షన్లో మీరు మెసేజ్ పెట్టండి, నేను జవాబిస్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, ఆల్ ది బెస్ట్.